Hi aspirants, this is Vijay of Vengi. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఎఫ్బిఓ పేపర్ 1 ఈరోజు జరిగిన దానికి నేను కీ తయారు చేశాను ఇనీషియల్కి. ఇందులో ఏదైనా తప్పులుంటే మీరు కమెంట్లో చెప్పండి. అదర్వైజ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ రిఫరెన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లార్జెస్ట్ పొల్యూటర్ ఇండస్ట్రీ. సెకండ్ క్వశ్చన్ నేను ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే యూ కెన్ టెల్ మీ దట్. అండ్ ఇది ఎక్కడైతే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారో ఆ క్వశ్చన్స్ మాత్రం నేను క్లారిఫై చేస్తాను. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ అయితే అది ఓన్లీ గ్రీస్, బట్ మకారియోస్ 3 అని ఇచ్చారు కాబట్టి అది సిప్రస్ అవుతుంది. అండ్ ఇది శుభాంశు శుక్ల, ఇది కల్నల్ ప్రేరణ అండ్ వింగ్ కమాండర్ ఓమికా సింగ్. 8th క్వశ్చన్. ఇది అనంతపూర్ మేజర్ విండ్ పవర్ ప్రాజెక్ట్కి. ఈజీ క్వశ్చన్స్ అయితే చెప్పట్లేదు, ఓన్లీ డిఫికల్ట్ క్వశ్చన్స్, లిటిల్ ట్రిక్కీ క్వశ్చన్స్. ఇది ఖైబర్ పాస్. అలెగ్జాండర్ మార్చ్డ్ ఇంటూ ఇండియా త్రూ ఖైబర్ పాస్. Official language of Satavahana is Prakrit. And Raj Taragni was composed by Kalhana. Kailasha temple at Ellora during the period of Rashtrakuta king Krishnavan. And 32 question mostly Indian Ocean. Official కి చూడాలి. తర్వాత సఫైర్ సామ్సన్ స్కేల్ అనేది హరికేన్స్ని కొలవడానికి చూస్తారు. ఇది నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఆర్టికల్ 352. విషియస్ సైకిల్ ఆఫ్ పవర్టీ గురించి మాట్లాడింది రగ్నర్ నూర్క్సే. అండ్ మదన్ మోహన్ మాలవ్య అండ్ అని బెసెంట్ ఆర్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ బనారస్ హిందూ కాలేజ్. అండ్ అంబేద్కర్ రిసీవ్డ్ హానరరీ PhD ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. దిస్ ఇస్ మెగాస్తనీస్ during Maurya period. Avesta was written in Iranian language. Rupee came into force in July 2010. Andhra Bank merged with Union Bank. Nationwide మిడ్-డే మీల్ స్కీమ్ PM పోషణ అనేది 1995లో స్టార్ట్ చేశారు. ఈ ప్రైమరీ ఇది బ్యాంక్కి సంబంధించింది SBI IFSC కోడ్ అది. సో అది 11. అండ్ ఆ ప్రైమరీ డెఫిసిట్ అంటే రెవెన్యూ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. అండ్ ఇది ఇక్కడ నుంచి కాస్త మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ స్టార్ట్ అయింది. దీనికి ఆప్షన్ D. సో ఇది 5 హౌ మెనీ టైమ్స్ అంటే 20 టైమ్స్ మనం చేస్తాము. నాకు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 12 వచ్చాయి. మీరు కూడా ఒకసారి ఆన్సర్ నాది కరెక్టో కాదో ఒకసారి చెప్పండి. సంగమ అండ్ డెక్కన్ ఈజ్ మోస్ట్లీ బసాల్ట్. హైయెస్ట్ పీక్ ఆఫ్ సౌత్ ఇండియా ఈజ్ అన్నముడి. మోర్ ప్రోన్ టు సైక్లోన్స్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. ఎక్కువ కోస్ట్ గుజరాత్ కొన్నప్పటికీ అరేబియన్ సీ కంటే బే ఆఫ్ బెంగాల్లోనే ఎక్కువ మనకి సైక్లోన్స్ వస్తాయి. 1918 భోపాల్ గ్యాస్ ట్రాజెడీ. 1984 ఇది ఐఫోన్ యాపిల్ హిందాల్కో ఇండస్ట్రీస్తో పార్ట్నర్షిప్ చేసుకుందనమాట. అండ్ ఎన్టీఆర్ డిస్టిక్ హ్యాస్ కవర్డ్ 100% CCTV కెమెరా ఫుటేజ్. ఇది అక్షరాంధ్ర 100% లిటరసీ ఆంధ్రప్రదేశ్ కోసం తీసుకొచ్చిన ప్రోగ్రామ్. ఇండియన్ రైల్వే సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఫస్ట్ హైడ్రోజన్ కోచ్ అట్ చెన్నై. యాక్చువల్గా హర్యానాలో అని చదివినట్టు గుర్తు,
ఇక్కడ ఆప్షన్ లేదు మరి అది ఆన్సరు. సో మ్యాక్సిమం చెన్నై అవుతుంది దీనికి ఆన్సర్. 74th. అండ్ ఈస్టర్న్ చాళుక్యస్ అప్పుడు మోస్ట్లీ శైవిజం మనకి ప్యాటర్న్ వచ్చేసారు. ఇది 77th క్వశ్చన్ డాటరు. ఇది దాని ముందు నెంబర్ కలిపితే వస్తుంది 107. ఈ 79th క్వశ్చన్ 48 వస్తుంది ఆన్సరు. అండ్ దిస్ ఈస్ 28. 80th క్వశ్చన్. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మైకైజ్ ఆర్ ఆంధ్రప్రదేశ్. లాంగెస్ట్ నేషనల్ హైవేస్ NH16. చిల్కా లేక్ ఒడిస్సాలో ఉంది. హైయెస్ట్ కోస్ట్ లైన్ గుజరాత్. ఇది గోదావరి డివైడ్స్ ఇంటూ హౌ మెనీ ట్రిబ్యూటరీస్ అంటే మెయిన్లీ అయితే సప్త గోదావరి అంటాం మనం. కాకపోతే ఇక్కడ మోస్ట్లీ ఆప్షన్ 2 అయ్యే అవకాశం ఉంది. రాజమండ్రి దగ్గర వశిష్ట అండ్ గోస్తని కలుస్తాయి కాబట్టి ఇది అఫీషియల్ కీ ప్రకారం చూడాలి. నేను 5 అనుకుని పెట్టాను, మేబీ దట్ ఈస్ రాంగ్. ఇది సరిత అండ్ ఇది బేస్ నెంబర్ డిఫరెన్స్తో నడుస్తుంది కాబట్టి 65 ఆన్సర్ అవుతుంది. అండ్ 88 ఈజ్ 120. 89 ఈజ్ 37.5 degrees. 90 ఈజ్ 5 meters. White revolution is production of milk in India. Renewable source is wind. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బీహార్లో జరిగాయి. ఫస్ట్ ఎవర్ స్టేట్ కండక్ట్ చేసింది అది. అండ్ ఇన్సూరెన్స్ రీఫార్మ్స్ డెబాషిష్ పాండా కమిటీ. స్వచ్ఛ సురక్షణ అవార్డ్స్లో ఇండోర్కి వచ్చింది. ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లైఫ్ లైన్ ఆఫ్ స్పెసిఫికల్లీ నార్త్ కోస్టల్ ఆంధ్ర అన్నారు కాబట్టి నాగవళి వంశధార అవుతుంది. అయితే పోలవరం లెఫ్ట్ కెనాల్ కూడా నార్త్ కోస్టల్ ప్లేన్స్కి వస్తుందేమో అనుకొని నేను ఎగ్జామ్లో పోలవరం, ఈ రెండింటి కన్ఫ్యూజన్లో పోలవరం పెట్టాను. కానీ మేబీ ఆన్సర్ వంశధార అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంది. అండ్ ఇది తుంగభద్ర రివరు, తుంగభద్ర డ్యాము. మనకి పులికాట్ లేక్ ఈజ్ సపరేటెడ్ బై శ్రీహరికోట. ఈక్వాలిటీ గురించి మాట్లాడేది ఆర్టికల్ 14. అఫీషియల్ లాంగ్వేజెస్ 8th షెడ్యూల్లో ఉన్నాయి. మీకు ఇది ఒకసారి మీరు చూసుకోండి, ఎక్కడన్నా తప్పులుంటే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.